రీసెంట్గా ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 6 ఫారినర్స్ని అయితే అరెస్ట్ చేసింది. అందులో ఒకరు యూఎస్ఏ సిటిజన్ అండ్ మిగతా 6 ఉక్రేనియన్స్. మయన్మార్లో ఉన్న ఆర్మడ్ మిలిటెంట్ గ్రూప్స్కి వెపన్స్ అండ్ డ్రోన్ ట్రైనింగ్, టెర్రరిస్ట్ హార్డ్వేర్ సప్లై చేసిందని ఈ 7 మందిని ఎన్ఐఏ అయితే అరెస్ట్ చేసింది. In India, National Investigation Agency has arrested 7 foreign nationals, 6 Ukrainians and 1 American in a massive counter-terror operation. కట్టే కొట్టే తెచ్చే ఫార్మాట్లో ఈ వీడియోలో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. అసలు వాళ్ళు ఎన్ఐఏ ఎందుకు ఇన్వాల్వ్ అయింది, ఆ 7 ఏం చేశారు అన్న దాని గురించి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఇండియా యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదే ఎన్ఐఏ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసింది. మార్చి 13th ఎన్ఐఏ ఆపరేషన్ కండక్ట్ చేసి 7 ఫారినర్స్ ని అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వాళ్ళలో మెయిన్ అక్యూజ్డ్ ఈ యుఎస్ఏ సంబంధించిన వ్యక్తి మాథ్యూ వాన్ డైక్. ఈ మాథ్యూ వాన్ డైక్ గురించి మనం ఇవాళ మాట్లాడితే అమెరికన్ మిషనరీ అండ్ డాక్యుమెంట్ ఫిల్మ్ మేకర్ తను. అండ్ హీస్ ద ఫౌండర్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ లిబర్టీ. 2011లో లిబియా సివిల్ వార్ లో ఉన్నాడు తను. అండ్ హీ జాయిన్ ద ఫైట్ అగెన్స్ట్ ఐఎస్ఎస్ ఇన్ ఇరాక్. ఒక కాన్ఫ్లిక్ట్ జోన్ కి ట్రైనర్ అండ్ అనలిస్ట్ ఇతను. అంతేకాకుండా 2022 వార్లో ఉక్రేనియన్స్కి ట్రైనింగ్ చేశాడు ఇతను. కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేశాడు ఉక్రెయిన్లో. అలాంటి ఒక పర్సన్ ఈరోజు ఈ కేసులో ఉన్నారు. అండ్ ఈ 7 మెంబర్స్ని ఢిల్లీ, లక్నో, కోల్కతా ఎయిర్ బస్లో ప్లాన్ చేసి మరి పట్టుకున్నారు. అథారిటీస్ ప్రకారం ఈ గ్రూప్ మయన్మార్ యాక్టివ్గా ఉన్న ఎథనిక్ ఆర్మడ్ ఆర్గనైజేషన్స్కి మిలిటరీ స్టైల్లో ట్రైనింగ్ ఇచ్చిందని చెప్పేసి వీళ్ళని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ కేసులో రష్యన్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్మెంట్ రిపోర్ట్స్ ప్రకారం రష్యా ఈ ఫారినర్స్ ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సస్పీషియస్ మూమెంట్స్ అన్ని ట్రాక్ చేస్తూ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇండియాకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ లో వీళ్ళు ట్రావెల్ చేసిన రూట్స్, మయన్మార్ మిలిటెంట్ కాంటాక్ట్స్ అండ్ డ్రోన్ సప్లై నెట్వర్క్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ కి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని ఇండియాలో ఉన్న ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసి అండ్ దెన్ ఆ ఫారినర్స్ని పట్టుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిన న్యూస్ ప్రకారం వీళ్ళంతా కూడా చాలా కేర్ఫుల్గా ఇండియాకి వచ్చారు. వాళ్ళు టూరిస్ట్ వీసాతో యూరోప్ అండ్ అదర్ కంట్రీస్ నుండి ఫ్లైట్లో గౌహతికి రీచ్ అయ్యారు. అక్కడ నుండి రోడ్ ట్రావెల్ చేస్తూ మిజోరాంకి వెళ్లారు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిజోరాం బార్డర్ ఏరియాలో ఫారినర్స్ కి అలౌ లేదు. Investigators say that the group entered India on valid visas but later traveled into restricted areas of Mizoram. అది రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఆ ఏరియాలోకి వెళ్ళాలంటే సర్టైన్ పర్మిట్స్ కావాలి. రెస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ ఆర్ఏపీ అని చెప్పేసి అండ్ దెన్ ఇంకొకటి ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ పిఏపీ అని చెప్పేసి ఈ 2 పర్మిట్స్ ఉండాలి. ఈ ఫారినర్స్ కి అవి లేవు. ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ ఫారినర్స్ అంతా కూడా మిజోరాం నుండి ఇల్లీగల్ గా బార్డర్ క్రాస్ చేసి మయన్మార్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మయన్మార్ లో ఇప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. 2021 మిలిటరీ coup తర్వాత మయన్మార్ లో మల్టిపుల్ ఎథ్నిక్ ఆర్మ్డ్ గ్రూప్స్ మిలిటరీతో ఫైట్ చేస్తున్నాయి. ఈ గ్రూప్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఫారినర్స్ అక్కడికి వెళ్లారని ఎన్ఐఏ చెప్తుంది. According to the NIA, the suspects were planning to train militant groups, supply weapons and support terror activities. ఎన్ఐఏ కోర్టులో చెప్పిన ప్రకారం వెపన్ ట్రైనింగ్స్ ఎలా యూజ్ చేయాలని నేర్పించారు అండ్ మోడర్న్ డ్రోన్ టెక్నాలజీ ఎలా అసెంబుల్ చేయాలి, ఎలా అటాక్ చేయాలి డ్రోన్స్ తో అని చెప్పేసి వీళ్ళకి నేర్పించారు. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ గా డ్రోన్ కౌంటర్ సిస్టమ్స్ అండ్ అంతేకాకుండా సిగ్నల్ ఎలా జామ్ చేయాలని కూడా వీళ్ళకి నేర్పించారు. ఇంకొక సీరియస్ అలిగేషన్ ఏంటి అంటే డ్రోన్ స్మగ్లింగ్ నెట్వర్క్. ఇన్వెస్టిగేషన్ ప్రకారం యూరోప్ నుంచి లార్జ్ డ్రోన్ కన్సైన్మెంట్ పర్చేస్ చేసి ఇండియన్ రూట్ యూజ్ చేసి మయన్మార్కి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఈ డ్రోన్స్ మిలిటెంట్ ఆపరేషన్స్కి యూజ్ చేశారని ఎన్ఐఏ చెప్తుంది. డ్రోన్ వేఫర్స్ ఇప్పుడు వరల్డ్ కాన్ఫ్లిక్ట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఉక్రెయిన్ వార్లో కూడా డ్రోన్స్ చాలా హ్యూజ్ ఇంపాక్ట్ చూపించాయి. ఎన్ఐఏ చెప్పిన బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటి అంటే మయన్మార్ మిలిటెంట్స్ కొన్ని ఇండియన్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ తో కనెక్షన్ పెట్టుకుందని, ఇండియా నార్త్ ఈస్ట్ లో ఆల్రెడీ ఇన్సర్జెన్సీ నడుస్తుందని చెప్పేసి మనకి హిస్టరీ ఉంది. కాబట్టి ఈ ఫారినర్స్ మిలిటెంట్ కి సపోర్ట్ ఇవ్వడం, ఇండియన్ నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ తేవడం అని చెప్పేసి అథారిటీస్ కన్సిడర్ చేస్తున్నాయి. ఇవాళ ఈ కేసులో అక్యూజ్ మీద కేసు ఫైల్ చేశారు అండర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ యుఏపిఏ యాక్ట్ అని చెప్పేసి అండ్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 18 అని చెప్పేసి. ఈ సెక్షన్ 18 టెర్రర్ కాన్స్పిరెన్సీ అండ్ వీళ్ళ మీద కోర్టు హియరింగ్ జరిగింది. వీళ్ళకి 11 days కస్టడీ రిమైండర్ ఇచ్చారు. ఎన్ఐఏ రిక్వెస్ట్ చేసింది 15 days, కానీ కోర్టు మాత్రం 11 days వరకు టైం ఇచ్చింది. ఇప్పుడు ఈ కస్టడీ పీరియడ్ 27th March వరకు ఉంటుంది. వీళ్ళ అరెస్ట్ తర్వాత యుక్రెయినియన్ గవర్నమెంట్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. While Ukraine has strongly objected to the arrest, demanding the immediate release of its nationals. ఉక్రెయినియన్ అంబాసిడర్ ఇండియన్ ఫారెన్ మినిస్టర్తో మీట్ అయి ప్రొటెస్ట్ లెటర్ సబ్మిట్ చేశారు. అందులో ఉక్రెయిన్ ఏం డిమాండ్ చేసిందంటే ఉక్రెయిన్ సిటిజన్స్ కి కన్సులర్ గా యాక్సెస్ ఇవ్వాలి
అండ్ వాళ్ళని ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేసింది ఉక్రెయిన్. అండ్ యుఎస్ సైడ్ నుంచి లిమిటెడ్ గా రెస్పాన్స్ అయితే వచ్చింది. యుఎస్ అంబాసిడర్ ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తో మాట్లాడుతూ మీటింగ్ లో సెక్యూరిటీ మరియు జియోపాలిటిక్ ఇష్యూస్ మాట్లాడారని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎన్ఐఏ మయన్మార్ ఆర్మ్డ్ గ్రూప్స్ కి మల్టిపుల్ ట్రైనింగ్స్ కన్సిడర్ చేశారని చెప్తుంది ఇవాళ. ఇప్పుడు ఈ కేసు గ్లోబల్లీ ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే యుఎస్ సిటిజన్ని అరెస్ట్ చేశారు, ఉక్రెయినియన్ నేషనల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, రష్యా ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఉంది, మయన్మార్ సివిల్ కనెక్షన్ ఉంది. ఎన్ఐఏ ఈ కేసులో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని చెప్పేసి చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇంకా ముందు ఈ కేసుని ఎన్ఐఏ ఏం చేస్తుందో చూడాలి, అండ్ వీళ్ళని ఎలా పనిష్ చేస్తుందో చూడాలి. ఇలాంటి జియో పాలిటిక్స్ సంబంధించి న్యూస్ మీకు రావాలంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి